ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య రండి భోంచేతురు గాని. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. అదేంటత్తయ్య, టైం 9 అవుతోంది, ఆకలి లేకపోవడం ఏంటి? రేపు పల్లవిని పోలీసులు అరెస్ట్ చేస్తారని నువ్వు చెప్పావు కదా, అప్పటినుంచి అమ్మా నాన్న ఇద్దరూ డల్ అయిపోయారు గుండమ్మా. అసలు అంత మంచి పిల్లకి ఇలాంటి కష్టం ఎందుకొచ్చిందో తెలియట్లేదు. కష్టం కాదు మావయ్య గారు, పరీక్ష. ఈ పరీక్షకి పల్లవి ఖచ్చితంగా నిలబడుతుంది, నిర్దోషిగా బయటపడుతుంది. ఎలాగే? ఎగ్జామ్స్ పేపర్ కొట్టేసిన దొంగ చేతికి ఉంగరం ఉందని, దాని ద్వారా పట్టుకుంటే దొంగ దొరికేస్తాడు అని ప్రయత్నం చేశావు. కాని ఆ కాలేజీలో ఉన్న పిల్లలు ఎవరికీ ఆ ఉంగరం లేదు అని తేలిపోయింది కదా. ఏ ఆధారం ఉందని పల్లవిని నిర్దోషిగా నిరూపించగలవు? ఎంత తెలివైన దొంగ అయినా ఏదో ఒక తప్పు చేస్తాడు. ఎక్కడో ఒక చోట చిన్న ఆధారమైనా వదిలిపోతాడత్తయ్య. అలాంటి ఆధారం ఇంకొకటేదైనా దొరుకుతుందేమో అని నాకు అనిపిస్తోంది. ఏంటి దొరికేది? తనని అరెస్ట్ చేస్తారని తెలిసి పల్లవి ఎంత బాధపడుతుందో ఏంటో. అయ్యో పాపం. పోలీసులు అరెస్ట్ చేసినా తనని బెయిల్ మీద బయటికి తీసుకురావడానికి నేను లాయర్తో మాట్లాడాను. ఉండండి, ఈ విషయం పల్లవికి చెప్పి కొంచెం ధైర్యం చెప్దాం. చెప్పు 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 చెప్పు. పల్లవి, గుండమ్మ గారు ఫోన్ చేస్తున్నారు. అమ్మ ఫోన్ చేస్తుంది ఏంటి? హలో అమ్మా. పల్లవి, ఎక్కడున్నావు? ఏమ్మా? రేపు నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారని నువ్వేం భయపడకమ్మా. నేను లాయర్ గారితో మాట్లాడాను. ముందు నిన్ను బెయిల్ మీద బయటికి తీసుకొస్తాను. ఆ తర్వాత ప్రైవేట్ డిటెక్టివ్ని పెట్టైనా సరే అసలు దొంగల్ని పట్టుకుని ఆధారాల్ని సంపాదిస్తానమ్మా. ఆధారం మాకు దొరికిందమ్మా. గుణమ్మా, ఏంటే? అసలు దొంగని పట్టుకోవడానికి పల్లవికి ఏదో ఆధారం దొరికిందంటోంది. అసలు నువ్వెక్కడున్నావు పల్లవి? కాలేజ్లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడానికి ఇక్కడికి వచ్చానమ్మా. ఖచ్చితంగా సుష్మితనేనమ్మా. సుస్మితనా? నువ్వు చెప్పావు కదా నీ ఫ్రెండ్? అవును, ఆ సుష్మిత ఎవరో కాదు, మన అక్షిత ఫ్రెండ్. అది తనో కాదో తెలుసుకోవడానికి నేను ఒక ప్లాన్ చేస్తున్నాను. సరే, నువ్వు జాగ్రత్త పల్లవి. అక్షిత, అక్షిత,
అక్షిత ఏమైంది గుండమ్మా? చెప్తా ఉండండి. కాలేజీలో నీకు సుస్మిత అనే ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? అది అది ఎందుకలా కంగారు పడుతున్నావు? సుస్మిత అనే ఫ్రెండ్ ఉందా లేదా? ఉంది. ఏ కాలేజీలో ఆ రోజు రాత్రి ఎగ్జామ్ పేపర్స్ కొట్టేసిన వాళ్ళల్లో ఆ అమ్మాయి ఉందని పల్లవి అంటోంది. తన చెవులికి పెట్టుకున్న లోలాకులను చూసి తను సుస్మితే అని కన్ఫర్మ్ చేసుకుంది. ఏమే, నీ ఫ్రెండ్ అంటున్నారు. కొంపదీసి ఆ గుంపులో గాని నువ్వు గాని ఉన్నావా ఏంటి? ఏంటండి మీరు మాట్లాడేది? నా కూతురు దొంగలా కనపడుతుందా మీ కంటికి? ఎప్పుడు దాన్ని అనుమానించడం అవమానించడమేనా మీ పని? అనుమానించడం కాదమ్మా, భయంతో అడుగుతోంది. అమ్మలా అడగటం అవమానం కాదు. నిజంగా ఆ రోజు వాళ్లతో పాటు అక్షిత ఉంది అని రుజువైతే అది అందరికి అసలైన అవమానం. నేనేమీ లేను. నాకేం సంబంధం లేదు. బేబీ ఏంటిది? ఆ రోజు నా చేతికున్న ఉంగరం మళ్ళీ ఎవరికీ కనబడకుండా నేను జాగ్రత్త పడ్డాను మమ్మీ. కానీ ఆ తిక్కలదుంది కదా నా ఫ్రెండ్, దాని చెవులుకున్న ఆ రింగ్స్ తీయలేదనుకుంటా. అది చూసి కనిపెట్టేసింది ఇది. బేబీ ఖచ్చితంగా పల్లవి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరించైనా నిజం చెప్పించే ప్రయత్నం చేస్తుంది. నువ్వు ఎలాగైనా వాళ్ళని ముందు అలర్ట్ చేయి. హా. పికప్ 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 పికప్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.